డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాములు విమర్శించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి స్వరూప్ ఆధ్వర్యంలో 80 అడుగుల రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డిఎస్సి నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి స్వరూప్, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా, నకిలీ సర్టిఫికెట్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ తదితర అంశాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో గొర్లె కిరణ్, పేరాడ తిలక్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో మరి విద్యార్థులకి, యువతకి పెద్ద ఎత్తున నిరుద్యోగులకి మోసం చేసినటువంటి ప్రభుత్వంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతున్నాయి. మరి పేపర్ లీకేజీలు చేసి విద్యార్థులు మెరిట్ లిస్టులో ఉన్నటువంటి విద్యార్థులను పక్కన పెట్టి నిరుద్యోగులుగా ఉండే విధంగా మరి జరుగుతున్న వైనాడికి నిరసనగా పెద్ద ఎత్తున యువత ఉబెత్తున రాష్ట్రం అంతా కూడా ఈ నిరసన ర్యాలీలు చేస్తుంది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో మరి యువజన విభాగం ఆధ్వర్యంలో మరి స్వరూప్ అలాగే పృథ్వీ ఆధ్వర్యంలో ఈవేళ కార్యక్రమం భారీ ఎత్తున జిల్లాలో జరిగింది. మరి ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయకత్వం అన్నా మరి సాక్షాత్తు వాళ్ళ కుమారుడే మరి లోకేషే ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి విద్యార్థులకి, నిరుద్యోగులకి, యువతకి అన్ని విధాలా మోసం చేసినటువంటి వైనానికి నిరసనగా ఈవేళ ఈ ర్యాలీ చేపట్టారు. ఎప్పటికైనా కనీసం 2 సంవత్సరాలు జరిగింది, ఏ రకమైన న్యాయం జరగనటువంటి ఈ పరిస్థితిని ఎప్పటికైనా అధిగమించే విధంగా మరి భవిష్యత్తులోనైనా న్యాయం చేయాలని యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేయడం జరిగింది. అవ్వాలని చెప్పేసి ఆ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత ఎగ్జామినేషన్ రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కోరుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి మంచి ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని చెప్పి. అలాంటి భావోద్వేగమైన ఇలాంటి దీంట్లో ఈరోజు డిఎస్సి పడిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా కష్టపడి ఎగ్జామినేషన్ రాస్తే ఈరోజు ఏమైంది, పేపర్ లీక్ అయింది. మేము ఎందుకంటే అంత గట్టిగా చెప్తున్నాం, అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతను ఎగ్జామ్ రాయడం ఏంటి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే మామూలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కాదు. అతను ఏంటంటే పేపర్ అప్లోడ్ చేసే ఉద్యోగం. అతను ఎగ్జామినేషన్ రాయడం ఏంటి? అతనికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం ఏంటి? డిస్ట్రిక్ట్ ఫస్ట్ అతను పొందిన తర్వాత అతను మళ్ళీ డిలీట్ చేయడం ఏంటి? ఇవన్నీ కూడా ప్రశ్నలు కాదా? అలాగే స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో, స్పోర్ట్స్ కోటా 2% ఉండేది, ఇప్పుడు ఏం చేశారు? 3% చేశారు. స్పోర్ట్స్ కోటాలో 22, 23 క్రేడ్లు ఉంటే అలాంటి 44 క్రేడ్లు చేశారు. ఎవరిని ఉద్దేశించి చేసి ఇదంతా కూడా కేవలం కిక్ బ్యాక్స్ కోసం, అలాగే వాళ్ళ తాలూకు మనుషులకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఒక తాపత్రయంతో ఇవన్నీ చేశారు. దీనివల్ల మొత్తం ఎవరైతే కష్టపడి చదివిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మోసపోయారు. కాబట్టి దీని మీద స్వతంత్రమైన దర్యాప్తు చేయాలి. అలాగే లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం.